ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి వృషభ రాశి. ఇది 12 రాశుల్లో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి గ్రహాలు వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అయితే వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో గురువు ఉన్నారు, చతుర్థంలో తృతీయం అంటే కర్కాటకంలో గురువు ఉన్నారు, చతుర్థం అంటే సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, పంచమంలో శుక్రుడు ఉన్నాడు అంటే కన్యలో శుక్రుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు వక్రించి. ఇది ఈ గ్రహాల ఫలితం. అయితే ఈ గ్రహాలు సెప్టెంబర్ నెలలో మారుతాయి. శుక్రుడు కన్యలోంచి తులలోకి 3వ తారీఖున సెప్టెంబర్ 3న వస్తాడు. బుధుడు సింహంలోంచి కన్యలోనికి 8వ తారీఖున వస్తాడు. రవి సింహంలోంచి కన్యలోకి 17వ తారీఖున వస్తాడు. కుజుడు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఈ నెలలో ముఖ్యంగా ఉన్నటువంటి పండుగలు ఏంటంటే 4వ తారీఖున కృష్ణాష్టమి, వినాయక చవితి 14/9 వినాయక చవితి, 25/9 అనంత పద్మనాభ చతుర్థి, అదే రోజు గణేష్ నిమజ్జనం కూడా జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఉండేటటువంటి శుభాశుభ ఫలితాలు. వీళ్ళకి మిశ్రమంగా ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా అంటే స్నేహితుల వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం శుక్రుడు వీళ్ళకి ఈ రాశిలోనికి వచ్చినాక, శుక్రుడు ఎప్పుడైతే తులలోకి వస్తాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడే అధిపతి కనుక తన రాశికి తను అన్యాయం చేసుకోడు కనుక శుక్రుడి వల్ల వీళ్ళకి కొంచెం విలాసంగా గడపడము, వినోదాలతో గడపడము, నూతన వస్త్రాలు కొనుక్కోవడము, లేదా నూతన వాహనాలు కొనుక్కోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే అందరినీ నమ్మొద్దు. తొందరగా నమ్మి ఎవరిని మోసపోతారు. అందువల్ల అందరినీ నమ్మకుండా మీకు బాగా పరిచయం ఉండి ఎలాంటి వాళ్ళతోటే ఇది చేయండి. ఏదైనా మీరు లాభాలు పెట్టుకోండి. లాభం కానీ ఏదైనా పని వాళ్ళ వల్ల పని ఉన్నా, లేదా మీకు వాళ్ళతో అవసరం ఉన్నా కూడా వాళ్ళని ముందుగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. లేదంటే నమ్మి మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే మీకు స్థల మార్పు ఉంది అంటే అది ఇల్లైనా మారొచ్చు, లేదా ఉద్యోగం చేసే వాళ్ళకి ఇక్కడి నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. స్థల మార్పు అనేటటువంటిది ఈ మాసంలో మీకు కనిపిస్తుంది. ఇంకా క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అంటే అమ్మకాలు కొనుగోళ్లు చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. అన్ని రకాలుగాను మీకు లాభం వచ్చేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలకి సరిపడట్టుగా ధనం లభిస్తుంది. అందువల్ల కుటుంబంలో సుఖశాంతులు మీకు ఉంటాయన్నమాట. విద్యార్థులకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లాగే వీళ్ళు కాన్సన్ట్రేషన్ బాగా చేయాల్సి వస్తుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వీళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా, శ్రద్ధగా చదువు అనేటటువంటిది చేయాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరికి ఎటువంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఈ మాసం అంతా చాలా బాగుంటుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. అట్లాగే ఉద్యోగంలో కొత్త వాళ్ళ పరిచయాలు జరుగుతాయి. ఈ పరిచయాల వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి, గౌరవప్రదమైన వ్యక్తులతోటి పరిచయాల వల్ల మీ గౌరవం కూడా సంఘంలో పెరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు లాభంగా ఉంటుంది. మీ వల్ల వాళ్ళకి కూడా లాభంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం ఆటంకాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. సొంత వెహికల్స్ లో వెళ్లే వాళ్ళైతే ప్రయాణానికి ముందే దాన్ని పూర్తిగా చెక్ చేయించుకుని తగిన స్పీడ్ తో జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా అభ్యర్థన. ఇంకా మీకు ధనాదాయం బాగానే ఉంటుంది. పనుల ఒత్తిడి మాత్రం చాలా ఉంటుంది. అధికారులతోటి బాగానే ఉంటుంది. అందువల్ల ఎంత పని చేసినా అధికారులు మెప్పున్నప్పుడు
బా మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అది పనుల ఒత్తిడి ఉన్నా కానీ మీకు అంతా మంచే జరిగే అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక మీరు రాహుకేతువులు జపం చేయించుకోవడము, నరఘోష ఎక్కువగా ఉంది. అందువల్ల నరఘోష యంత్రాన్ని పెట్టుకోవడము మంచిది. ఇంకా గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతి పూజ చేయడము, గణపతి నవరాత్రులకి పందిట్లో ఏదైనా ధన సహాయం చేయడము, లేదా శారీరకంగా శ్రమ చేయడము, ఇట్లాంటివి అన్నదానాలు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీకు ఈ మాసం ఇంకా మంచి అభివృద్ధి కలిగే సూచనలు కనపడుతున్నాయి.